వెల్కమ్ టు మాధవి చేతి వంటలు క్లౌడ్ కిచెన్ అండి. ఇది మనకి నిజాంపేటలో ఉంటుందండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మామిడికాయ పులిహోర ఆర్డర్ వచ్చిందండి. తెలిసిన వాళ్ళ నుంచి, ఆమె ప్రెగ్నెంట్, తెలిసిన వాళ్ళ నుంచి ఆర్డర్ వచ్చింది, చేశాను. ఇది మా చెట్టు నుంచే తెంపి చేశానండి. అందుకోసం అనేసి ఫ్రెష్గా ఉంటుందని ఇట్లా పెట్టాను. ఇది వచ్చేసేసి ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింది. ప్రిపరేషన్ వీడియో చూద్దాం మనము. పచ్చి మామిడికాయ అట్లా డెకరేషన్ లాగా బాగుంటుందని పెట్టాను. ప్రిపరేషన్ వీడియో చూద్దామండి. మనకి ఈరోజు ఒక అర కేజీ మనకు మామిడికాయ పులిహోర ఆర్డర్ వచ్చిందండి. దానికి సంబంధించిందని ప్రిపరేషన్ చూపిస్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసేసి రైసు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇవి వచ్చేసి మనకు ఆవాలు, కరేపాకు, మామిడికాయ, పచ్చి మామిడికాయ, ఇది మా చెట్టువేనండి. ఇది వచ్చేసేసి పసుపు. ఆయిల్ ఇక్కడ పెట్టే ప్లేస్ లేదు కాబట్టి నేను ఆయిల్ చూపించట్లేదు. ఇది ప్రిపరేషన్ వీడియో చూపిస్తాను. ఇంకా మనం రైస్ కడిగి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకున్నామండి, పొడి పొడిగా వస్తుంది అనేసి. పులిహోరకి తాలింపు రెడీ చేస్తున్నానండి. ఆవాలు వేసాను, ఆయిల్ వేసాను, శనగపప్పు అండి, పల్లీలు, మినప్పప్పు, పచ్చిమిర్చి అండి, కరివేపాకు. రైస్ ఉడికిపోయిందండి. రైస్ని ఇప్పుడు చల్లార్చుకున్నాము. ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. మనం మామిడికాయ తురుము వేసేసి కలిపేసుకున్నామండి. మనం ఇంకా తాలింపు కూడా పోసేసుకున్నామండి. మనం తాలింపు కలుపుకున్నామండి, అయిపోయింది. ఇది క్లౌడ్ కిచెన్ అండి. కావాలి అనుకున్న వాళ్ళు కనుక స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.